హైదరాబాదీ రుచులకి స్వాగతం చెప్తూ టేస్టీ స్నాక్ ఐటమ్ ఆనియన్ రింగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఆనియన్ రింగ్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, మైదా పిండి 1 కప్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, బ్రెడ్ క్రమ్స్ 2 టేబుల్ స్పూన్స్, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, సోడా 1/2 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, పెరుగు 1/2 కప్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు టేస్టీగా ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆనియన్ రింగ్స్ తయారు చేయాలంటే ఇలా ఆనియన్స్ని చక్రాల్లా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఇలా విడదీస్తే రింగ్స్లా వచ్చేస్తాయి. ఇలా రింగ్స్లా తయారు చేసుకున్న ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన ఆనియన్ ముక్కల్ని వేరే కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ రింగ్స్ కోసం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో 1 కప్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ సోడా బైకార్బోనేట్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ అంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. బ్రెడ్ పీసెస్ని కొంచెం ఆరబెట్టి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్ పెరుగు తీసుకున్నాం కదా, దాంట్లో వాటర్ వేసుకొని పల్చటి మజ్జిగలా కలుపుకొని కొంచెం కొంచెం ఈ పిండిలో యాడ్ చేస్తూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. మజ్జిగ సరిపోలేదనుకోండి, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. లమ్స్ లేకుండా. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఆనియన్ రింగ్స్ కోసం బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో రింగ్స్లా కట్ చేసుకున్న ఆనియన్స్ని డిప్ చేసుకుంటూ వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 2-3 మినిట్స్ వేగిన తర్వాత వాటిని తిరిగేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్ రింగ్స్ ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే టేస్టీ ఐటమ్ ఇది. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటాయి. మీరు కూడా టేస్ట్ చెప్తారు కదా.